అమెరికా దేశంలో భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైన డాక్టర్లు, పేరుగాంచిన డాక్టర్లు, ఒకే ఒక్క కొడుకు. ఒకరోజు రాత్రి మొత్తానికి వస్తూ ఉంటే దారి దోపిడి దొంగలు ఆ అబ్బాయిని పట్టుకొని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారు. ఈ మరణ వార్త తల్లిదండ్రుల దగ్గరికి చేరింది. ఆ తర్వాత పేపర్లో ఎవరు చంపారో, ఆ దోపిడీదారులు ఎవరో, ఆ దొంగలు ఎవరో మొత్తం వివరాలు వచ్చాయి. ఒకే ఒక్క దొంగ ఈ అబ్బాయిని చంపాడు, జైల్లో వేశారు. పలానా రోజు శిక్ష, అది ఉరి శిక్ష ఏదో మొత్తానికి ఖరారైపోయిందనే శాసనం వచ్చింది. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అదే జైలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ బాబును మేము క్షమిస్తున్నాం, మీరు అనుమతిస్తే ఆ బాబుతో ఒకసారి మాట్లాడతానయ్యా అని ఇద్దరు అన్నారు. మంచిదమ్మా వెళ్ళేసి రండి. వెళ్ళారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళు అన్న సంగతి చంపిన వాడికి తెలుసట. చూసి గడగడగడ వణుకుతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి, బాబు మా అబ్బాయిని చంపేవంట కదా, మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నా. అయితే ఒక చిన్న మాట, మాకు పిల్లలు లేరు, ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయాం. బిడ్డను కోల్పోయిన తల్లిగా, కొడుకును కోల్పోయిన తండ్రికి ఒక చిన్న మాట అడుగుతున్నా. ఇక మీదట నిన్ను మా కొడుకుగా స్వీకరించి మా యావదాస్తంతా నీకు ఇచ్చి మా సొంత కొడుకులాగా పెంచుకుంటామయ్యా, వస్తావా బాబు? జైలర్ అక్కడున్న వాళ్ళందరూ, పిచ్చోడువా మంచోడు అయ్యా, వీడు నరరూప రాక్షసుడు, నిర్దాక్షిణంగా నీ కడుపును పుట్టిన కొడుకును పొట్టను పెట్టుకొని నిర్దాక్షిణంగా చంపినవాడు, వీడికి శిక్ష వేయాలని మాట్లాడాల్సింది పోయి విడుదలివ్వటం కాకుండా కొడుకుగా పెంచుకుంటానంటారేంటి? ఎందుకు అంత క్షమిస్తానంటున్నారు? భార్యాభర్తలు అన్నారట, రేపు ప్రభు ఎదుట మేము నిలవబడినప్పుడు మా అపరాధాన్ని దేవుడు క్షమించాలంటే మాకు కీడు చేసిన వాడిని మేము క్షమిస్తేనే రేపు మా అపరాధాన్ని దేవుడు క్షమిస్తాడయ్యా. మేము భూలోకానికి చెందిన వాళ్ళం కాదు, ఆవలి దేశానికి చెందిన వాళ్ళం, పరలోక దేశానికి చెందిన వాళ్ళం. రేపు ప్రభువు మమ్మల్ని క్షమించాలంటే మా తోటి వ్యక్తిని, మా పట్ల కీడు చేసిన వ్యక్తిని మేము క్షమించాలి కనుక మేము క్షమిస్తున్నాము అన్నారట. బిడ్డలారా, నీ బంధువుల మధ్యలో నీకు ఈ సాక్ష్యం ఉండాలి. ఈ అక్క మేము ఎప్పుడైనా కీడు చేసినా ఏదో ఆ సమయంలో కోపడుతుందేమో, తర్వాత సమాధాన పడిద్ది. అమ్మో, పగుంచుకునేది కాదు, కోపం ఉంచుకునేది కాదు, ఎలా ప్రతీకారం తీర్చాలని అది మనసులో ఉంచుకొని రోజుల తరబడి అలాంటి వ్యక్తిత్వం కలిగింది కాదు. ఎప్పుడు ఈ బిడ్డ సమాధానాన్ని కోరుకుంటుంది. అలాంటి సాక్ష్యం బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, దేవుని సన్నిధిలో మనం పొందుకుందుముగాక.